ఈరోజు మనం గోరియతండ గ్రామం సీతారాంపురం గ్రామ పంచాయతీ లక్ష్మీదేవిపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాము. బానోత్ రమేష్ గారు మెలీనా సీడ్స్ వారి చందన 336 బెండ వెరైటీ వేసుకోవడం జరిగింది. ఈరోజు వారి తోటని మనం సందర్శించడానికి వచ్చాము. తోట ఎక్సలెంట్ గా ఉంది. రైతు మాటల్లో ఈ యొక్క విత్తనం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బానోత్ రమేష్ గారు, మీరు బెండ ఎంత విస్తీర్ణంలో వేసారండి? 3 ప్యాకెట్లు వేసానండి. 15 గుంటలు వేసా. 15 గుంటలు వేసారు. మొత్తం 3 ప్యాకెట్లు పట్టాయి 15 గుంటలు. మెలీనా సీడ్స్ వారి చందన 336 ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నారు? 1 ప్యాకెట్ వేసా. 1 ప్యాకెట్ వేసుకున్నా. మిగతా 2 ప్యాకెట్లు వేరే కంపెనీ వేసా. మీరు వేసుకున్న కాడి నుంచి మొలక శాతం గానీ ఎట్లా ఉందండి? ఇది ప్రతి ఒక్క విత్తనం మొలిసింది. ఎన్ని రోజులు కటింగ్ వచ్చింది మీకు? ఇది 45 రోజుల నుంచి 50 రోజులు కటింగ్ వచ్చింది. 45 రోజులకి ఫస్ట్ కటింగ్ వచ్చేసి. కాయ గాని గనుపు గాని ఎట్లా అనిపించిందండి? ఇది దగ్గర ఉంది దీని గనుపు. కాయ కలర్ గాని షేప్ గాని? కాయ మంచిగా కలర్ ఉంది, పచ్చగా ఉంది, సైజ్ మంచిగా ఉంది. తెప్పడానికి కూడా పట్టపట్ట తెగుతుంది, సులభంగా తెగుతుంది కాయ. సులభంగా తెగుతుంది. ఇప్పుడు మీరు వేరే వెరైటీస్ 2 ప్యాకెట్లు వేసే అన్నారు కదా, దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? దానికి దీనికి చాలా తేడా. ఈ మంచిగా తెగుతుంది, మంచిగా దగ్గర కనుపు, కాయడానికి మంచిగా కాస్తుంది. అంటే దిగుబడి విషయంలో ఇప్పుడు ఈ దాంట్లో ఎంత వెళ్తున్నాయి? ఆ వెరైటీ 1 ప్యాకెట్ కి 50 కేజీలు వెళ్తాను. ఓకే, ఒక్క కోతకు. అవి వేరే కంపెనీ 2 ప్యాకెట్ 50 కేజీలు వెళ్తాను. అంటే చందన 1 ప్యాకెట్ వేసిన దాంట్లో ఒక కోతకి 50 కేజీలు. 1 ప్యాకెట్ కి. వేరే కంపెనీ 2 ప్యాకెట్ కి 50 కేజీలు. 50 కేజీలు. అంటే మీకు దగ్గర డబల్ వెళ్తుంది. ఇది మళ్ళీ సైడ్ కనుపు వచ్చి మంచిగా కాస్తుంది. పక్కా కొమ్మలు కూడా రావడం జరుగుతుంది. ఇది వేసుకున్న కాడ నుంచి వైరస్ గానీ ఏమన్నా ఏం లేదు. మీకు లాభాలు తెచ్చి పెడుతుందంట మెలీనా చందన? లాభాలే మరి. ఇప్పుడు 1 ప్యాకెట్ లో 50 కేజీలు వెళ్తానండి, లాభాలు కదా. అదే సంతోషంగా ఉన్నారు విత్తనం? నేను సంతోషంగా ఉన్నా. ఇంతకుముందు విత్తనం ఎక్కడ చూసారా, లేకపోతే ఎవరైనా చెప్తే మీరు వేసుకున్నారా? చెప్తే తీసుకున్నా. ఎక్కడ తీసుకున్నారండి విత్తనం మీరు? అరవింద్ సాయిలో తీసుకున్నా. ఇంకా వేరే రైతులకు మీరు చెప్పదలుచుకున్నారా ఈ విత్తనం గురించి వేసుకోమని చెప్పి? చెప్పినా, మా పంచాయతీ 2-3 రైతులు చెప్పారు. అరే మీరు ఇంతకుముందు ఇందులో మిరప తోట వేసా అన్నారు. అవును. అంటే మిరప తోట వేసిన దాంట్లో అధిక బలంగా ఉంటది, ఎదుగుతుంది. ఇక వేయకూడదు అన్నారు, బెండ వేయకూడదు అన్నారు. అయినా నేను వేసిన దగ్గర కాపు కొంచెం ఎక్కువ ఎదగలే. మరి ఏదే కంపెనీ ఎదిగింది. 2 ప్యాకెట్లు వేసిన. అవతల పక్క వేసింది వేరే కంపెనీ కొంచెం ఎదిగింది దీనికన్నా. ఇది మీకు మంచిగా అనిపించింది? చాలా మంచిది. ఇది వేస్తే ఇదే వేయాలండి. వచ్చే నెక్స్ట్ ఇయర్ ఇదే వేస్తాను నేను. మొత్తం ఇదే వేస్తాను. సో చూస్తున్న గారు రైతు మిత్రులారా, బానోత్ రమేష్ గారు మెలీనా సీడ్స్ వారి చందన 336 అనే వెరైటీ ఎంచుకొని 1 ప్యాకెట్ వేసుకోవడం జరిగింది. ఈ 1 ప్యాకెట్ లోనే దిగుబడి 50 కేజీల